శ్రమ అనేది ఈ దినము ఉండదు, రేపు ఉంటుందేమో అనుకోవడానికి ఏ ఒక్క రోజు కూడా లేదు. అలా ఉన్నవారు ఉన్నారా అండి? చెప్పండి, ఉన్నారా? లేదు. ప్రతి దినము కూడా శ్రమ అనేది మనకి ఉంటుంది. కాబట్టి ప్రియులారా గమనించండి, మన శ్రమ పడటం వేరు, మనం బాధలు అనుభవించటము వేరు. అయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. ఎవరు మన నిమిత్తమై శ్రమ పడ్డారు అనేది పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తీసుకోండి, ప్రతి ఒక్కరూ తీసుకోండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయేను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడా, మహాకరుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రాలు. ఇదిగో నాయన అల్పుడను అయోగ్యుడను పాపులలో ప్రధానమైన పాపిని కొనువు అయినప్పటికీ మీరు పేరు పెట్టి పిలిచి మీరు ఏర్పరచుకుని నాయన ఇటు రీతిగా నా తండ్రి ప్రభా నిలబెడుతున్నందుకు లెక్కని స్తోత్రాలు. నిలబడుటకు నాయన యోగ్యుడిని కాను, అయినప్పటికీ నిలబడి నాను బాబు. నిలబడినందుకు నేనే, కానీ నాతో మాట్లాడవలసిన మీరు నాయన. నా నోరుని పోరుగా వాడుకోండి, మీ ఆత్మశాతం అభిషేకించి దర్శించమని ఆయన యొక్క మాటలు మాట్లాడుటకు నాయన మీ జ్ఞానం మీ తెలివి నాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతుకులాడు పెట్టుకున్న పరమ తండ్రి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయేను. దేవుని స్తోత్రం. చెప్పింది కదండి, మనుషులుగా శ్రమ అనేది మనకి ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఆయన శ్రమ పడుతున్నాడు, బాధపడ్డాడంట. ఎవరు? క్రీస్తు. ఆయనే కుమారుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, దేవుని స్తోత్రం. ఎలా బాధపడుతున్నాడు? ఎందుకు బాధపడతాడు? కొన్ని విధానాలన్నీ బాధలు ఉంటాయి. ఎలాగా? మనం ఏదైనా తప్పుదమ్ము చేసినప్పుడు, ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఎవరైనా మనం బంధించినా, మనం కొట్టినా, తిట్టినా దాని గురించి ఏమి కూడా బాధపడనక్కర్లేదండి. అది కూడా వాక్యంలోనే ఉంది. ఒకసారి చూద్దామా? చూడండి, 19వ వచనం కాంచి, ఎవరైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల హితమగును. దేవుని స్తోత్రం. ఏది? అన్యాయముగా. ఎవరినైనా బాధింపబడ్డప్పుడు అతను దుఃఖము పడుతూ సహిస్తూ కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడంట అది హితమగును, అనగా ఇష్టమగును. హితమగును అంటే దాని అర్థం ఇష్టము. హితము అనగా ఇష్టము. ఎవరికి ఇష్టము అని చూస్తే మన పక్కనున్న మనుషులకి ఇష్టమని మనం అనుకుంటాం. ఏమండి? మనం బాధిస్తున్న వారికి ఇష్టమని అనుకుంటాం. కానీ బాధిస్తున్న వారు భలే బాధిస్తున్నావు అనుకోవచ్చు, కానీ ఆ బాధింపబడుచున్న యొక్క వ్యక్తి యొక్క దుఃఖం ఎవరికి ఇష్టమైనదంట? దేవునికి ఇష్టమైనది. నమ్మితే గట్టిగా చెప్పలేదు. శ్రమ అనేది ఒక విధానంగా మనిషికి వచ్చే శ్రమ అయితే కాదు. శ్రమ మనం అనుభవించే శ్రమలు ఎక్కువ శాతం మనం చూస్తే ఎందు నిమిత్తమే శ్రమలు అనుభవిస్తున్నామంటారో ఒకసారి గమనించాలి. ఇహలోక సంబంధమైన మానవ్యము కలిగిన ఒక జీవితాలు జీవిస్తున్నాము కనుక ఏమిటండి? ఇహలోక సంబంధము కలిగిన మానవ్యముతో కలిగిన ఒక జీవితాలు జీవిస్తున్నాము కనుక
దాన్ని బట్టి పొందే శ్రమలు మనిషి జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం. మరొక శ్రమలు ఉన్నాయి. దేవునికి నీతిని ఎరుగుని వారమై, దేవునికి గుణగణాలు తెలుసుకున్న వారమై ఉండి, దేవునికి అభిషేకము పొందుకోవాలని ఆశ కలిగిన వారమై ఉండి, దేవుణ్ణి చేర్చుకోకపోవటం వల్ల పొందుకునే శ్రమలంట. ఇప్పుడు ఇక్కడ ఏ శ్రమ గురించి మాట్లాడమన్నా 19వ వచనము, ఎవరైనాను అన్యాయంగా శ్రమ పొందుచు. ఏమంటామా? ఏ వ్యక్తి అయినా సరే అన్యాయమైన శ్రమ. ప్రియరా, అన్యాయమైన శ్రమ అని మనం అనుకుంటాం. మనం ఎన్నో శ్రమలు పడుతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. మనకి ఎందుకు శోధన, వీరందరూ ఎందుకు మనం శోధిస్తున్నారు అని మనలో మనమే ఎక్కువ సనుక్కుంటా ఉంటాం. అవును కదా? మనకి సనుగుడు ఎక్కువ. ఏమండి? చిన్న శోధన వచ్చినా సనుగుడే, చిన్న మాట వచ్చినా సనుగుడే, సనుక్కుంటూ ఉంటాం. అయితే ప్రియులారా, మనకంటే కష్టాలు, మనకంటే ఇబ్బందులు, మనకంటే బాధలు, మనకంటే నిందలు, ఎన్నో అవమానాలు క్రీస్తు అనుభవించాడట. మనము పొందే శ్రమలు కాదు, మనము అనుభవిస్తున్న బాధలు కాదు, మనం పడుతున్న నిందలు కాదండి. మన నిమిత్తం. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. ఆయన 20 వచ్చింది చూడొకసారి. 5 వచ్చండి. తప్పిదములకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించలేరా? మీకేమి ఘనము. మీరు తప్పులు చేసి, ఇబ్బందులు చేసి, కష్టాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడుతూ శోధనలో వెళ్తున్నారు. మీరు దెబ్బతిన ఆత్మలకి ఏ ఘనత కూడా, ఏ ఘనము కూడా లేదు. ఎందుకు లేదంటే అయినా మనం తప్పు చేశాము కనుక. అవునా కదంటారండి? మన తప్పుని ఏ వ్యక్తి చూపించాడట? దేవుని స్తోత్రం. మనిషి యొక్క జీవితంలో ఎంత వరకైతే మనం జీవిస్తున్నామో, మన జీవిత కాలంలో మన జీవితాన్ని ఒక్కసారి మనము వెనక్కి పరిశీలించాలి. ముందు ఎక్కడ పరిశీలించాలి? వెనక్కి పరిశీలించాలి. మన పుట్టిన స్థితి, బాల్య స్థితి, యవన స్థితి, ఎవరి నడి వయసు, వృద్ధాప్య వయసు ఎన్ని వస్తున్నాయి? మనిషికి 4 విధాలైన కాలాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉన్నది నడి వయసు కాలంలోకి వచ్చేసాం. యవన స్థితి అంటే అందరిది యవన స్థితి కాదు, కొందరిది మాత్రమే. అవునా కదండి? మన యవన స్థితి ఒడిబలిన వారు ఎక్కువ శాతం ఉన్నాం, యవన స్థితిలో ఉన్నవారు తక్కువ శాతం ఉన్నాం. అయినప్పటికీ కూడా మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు వచ్చే అవమానము గాని, నింద గాని, శోధన గాని దేనిని బట్టి వస్తున్నది అంటే మనము చేసిన పొరపాటు నిమిత్తమై వస్తున్నది. అది ఏదైనా ఘనత తీసుకొచ్చేదా, సంతోషంగా నిలబెట్టేదా అంటే దేవుని నేను నిలబడడం అర్హత కలిగించేదా అంటే ఏ ఒక్క అర్హత కూడా మనకి లేదు ప్రియులారా. అయితే చూడండి, దానికి కింద కొంచెం చదవండి. అదే అమ్మా, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించలేరా? అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం చేసి? మేలు చేసి. ఎవరి? మేలు చేసి బాధపడినప్పుడు. ఒక్కసారి గమనించండి. ఎవరైనా ఒక కష్టాల్లో ఉన్నారనుకో, మనం సహాయంగా ముందుకు వెళ్తాం. అది ఉండగా ఏమవుతుంది? ఎదురు అవుతూ ఉంటది. ఇంకొక విషయాలు, కొన్ని విషయాలు చూద్దాం. ఎంతగానో దేవునికి మందిరమే కాదు, ఎవరైనా సరే దేవునికి మందిరంలో దేవునికి కార్యాలు పొందిన వారిని దేవునికి ఎదురుగా నిలబడతా ఉంటాం. ఎవరి? అయితే దేవుడు అన్నాడు కదా, మేలు చేసి. దేవుని స్తోత్రం. ఆ శోధన నీకు రావడం వల్ల నువ్వు బాధపడవలసిన ఇబ్బంది ఏమి లేదు, ఆలోచించక్కర్లేదు. ఎందుకు, ఏ నిమిత్తమైతే నిన్ను పిలిచాడో, పిలుపులో నిన్ను స్థిరత్వము కలిగించడం కొరకై దేవుడి ఏర్పాటును బట్టి, దేవుడి యొక్క కృపను పొందుకోవడం బట్టి ఆయన నీకు
కొద్దిగానే ఇస్తాడట. దేవుని స్తోత్రం. మనం భరించలేని యొక్క శోధన ఆయన ఇచ్చే దేవుడు కాదు. వాక్యంలో ఉంది. ఒక విషయం గమనించండి, మన పిల్లలు ఉన్నారు, మనమే ఉన్నాం, మన పిల్లలు దాకా వద్దు. మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడు మన అమ్మ నాన్న దగ్గర ఏ రీతిగా ఉన్నాం? వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం. వాళ్ళు ఏం చేస్తారు అందులో మనం కూడా చేతులు పెట్టి పని చేసాం. అక్కడ వరకు ఒక తల్లి, మా తల్లి, దాని కేవలం ప్రతి వారం ఏర్పడతాయి మనందరం చేద్దాం. ఎవరి అలాగా ప్రతి పనులను మనము ఎంటబడుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఏదో బిడ్డకి మన ఇంటికి వెళ్తారా? చెప్పండి, పెట్టరు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆ తల్లి తండ్రి చిన్న గ్లాసు ఏదో ఒక డబ్బా ఇచ్చి నీళ్ళు అడుగుతా నీళ్ళు గుండి పోసిస్తే దాని పొట్ట మీద పెట్టదు. అవి కళ్ళగా రావు, ఈ మధ్యలో మా పొట్టంతా కాలిపోతాయి. అవునా? అయితే ఎవరు ఊరుకు పెట్టడానికి? బిడ్డలకు సంతోషిక కుటుంబం కొరకు ఆశ్రమను వారికి కలిగిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అలాగే ఆయన నమ్మిన బిడ్డలను శ్రమలకు అప్పగించడానికి ఇష్టమా? చెప్పండి, ఆయనకి ఇష్టమా? కాదు. ఆయనకి తన బిడ్డలను శోధించడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ, ఇబ్బంది పెట్టడానికి కానీ ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టము కాదండి. ఆయనకి ఇష్టము కాదు. కనుకనే నీవు సహించరాని శ్రమలు నీకు ఇవ్వడంట. నమ్మకగట్టిగా చెప్పలేదు. నీవు మోయలేని పనులు కూడా నీ నెత్తి మీద పెట్టము. మన తల్లిదండ్రులు ఎలాగైతే మనకు పెట్టలేదు, మనం కూడా మన బిడ్డలు పెట్టలేదు. కానీ మన పరమ తండ్రి మనకు పెడతాడా? లేదు. వాక్యం అర్థం చేసుకోవాలి. వాక్యంలో మర్మం ఏమిటి, దాని గ్రహింపు ఏమిటి, క్లియర్గా మనతో మాట్లాడుతుంది కదా. ఒక్కసారి మనం పరిశీలిస్తే ఏ ఒక్క విషయంలో కూడా మనము శ్రమ పొందుతున్నాము అని మనం అనుకోకర్లేదు. మనం పొందే శ్రమలు మనకు పడే కష్టాల కంటే మించినవి ఆయన మన కొరకు అనుభవించాడట. అందుకే అన్నాడంట క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి పోయేను. దేవుని స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రెండు విషయాలు కనిపిస్తున్నాయి. ఏమట? ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు ఆయన ఏమిచ్చాడు? మనకేమిచ్చాడండి? ఆయన మాదిరి అనగా సూచన, అనగా చేసి చూపించటము. దాంట్లో ఎన్ని అర్థాలు వస్తాయి తెలుసా? మాదిరి అనగా ఆయన ఏ రీతిగా జీవించాడో. ఏమండి? యేసుక్రీస్తు ప్రభువు వారి లోకంలోకి వచ్చిన తర్వాత సత్సరుడిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో, భూలోకంలో మనిషి శరీరము ధరించి ఆయన మానవ అవతారముగా జన్మించి మన కోసము ఏ రీతిగా నడుచుకున్నాడో అది మొదటగా చూడాలి. ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడు? పరిశుద్ధుడై జీవించాడు. నమ్మకగట్టిగా చెప్పలేదు. రెండవది మాదిరిలో ఇంకోటి ఉండే ఆయన సూచనలు మనకి చూపించాడు. ఎలాగ జీవించాలి, ఏ రీతిగా నడవాలి, ఏ రీతిగా నడిస్తే నా తండ్రి రాజ్యంలో స్థానం ఉంటున్నది, నా తండ్రి రాజ్యంలో చేరాలంటే మీ యొక్క జీవిత కాలం ఏ రీతిగా మీరు కలిపితే ఆ పరమ తండ్రి యొక్క ఎంతగా చేరతామనే విషయము మనకి క్లియర్ గా సూచనగా చూపించారు. రెండు. మూడవది కొన్ని గుర్తులు కూడా మనకి జీవించవలసిన జీవితాలు ఫలానా విధానంగా నడవలసిన విధానం అని చెప్పేసి గుర్తులు కూడా మనకి చూపించాడు. ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాం మనం? శ్రమ దినాలు. అవునా? అంటే ఉపవాస దినాలు. చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చాలా మంది మనోళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు. ప్రియులారా గమనించండి, 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 30 సంవత్సరాలకు ముందు ఆయన ఉపవాసం ఉన్నట్టు ఎక్కడైనా ఉందా? చెప్పాలి. ఉందా? పురుషులైతే స్త్రీలైనా సరే. ఆయన బైబిల్ నూతన నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, సువార్తల 4 చదవండి. తర్వాత పత్రికలు కూడా మీరు చదవండి. అంతకు ముందు జరిగిన వీటిలో ఉపవాసాలు ఏ రీతిగా ఉన్నాయి, ఇక్కడ జరిగిన దాంట్లో ఉపవాసాలు ఏ రీతిగా ఉన్నాయి. మొత్తం అన్ని గమనించి చూసుకొస్తే ఒకే విధమైన
కనిపిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం. కాదంటే ఎవరైనా సరే కూర్చొని లేచి నేను చూపిస్తాను ఎక్కడెక్కడ ఏ రీతిగా ఉన్నదో. ప్రియులారా గమనించాలి, ఆయన 30 సంవత్సరాలు గడిచే వరకు కూడా ఎక్కడా ఉపవాసము లేదు. ఆయన 31వ సంవత్సరం ప్రారంభించేటప్పటికి ఆయన్ని అపవాది చేత, చూడు, యేసు అపవాది చేత శోధింపబడుటకు అరణ్య మార్గముగా కొనుకోబడెను అని ఉన్నది. మత్తయి సువార్త చూస్తే వదండి, తీయొద్దు, నేనే చెప్తాను. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆయన యోహాను గారి ద్వారా బాప్తిస్మము పొందిన తర్వాత, ఒడ్డుకొచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన ఏమిలోకి వెళ్తారు? అక్కడి నుంచి శోధన సహించాలి కనుక, శోధన జయించాలి అంటే ఆయన చేయవలసిన పని చేస్తేనే, ఆయన పొందుకోవాలని అభిషేకము పొందుకుంటేనే వాటిని సమస్తము తండ్రి చిత్తము నెరవేర్చడానికి అర్హత నాకు ఉన్నది, ఆ శక్తి నాకు ఉన్నది. జయించగల శక్తి నేను పొందుకోవాలంటే నేను శోధింపబడవలసిన వాని చేత శోధింపబడాలి మొదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, వాక్యము చదివేటప్పుడు నేను ఎందుకు అంటాను, కొంత వెనక్కి చదవండి, ముందుకు కూడా చదవండి. అప్పుడు కానీ మనకు అర్థము పూర్తిగా దొరకదండి. ఆయన ఎందుకు వెళ్ళాడు? శోధనలు ఎదిరించాలంటే ముందు పొందుకోవాల్సిన దాన్ని పొందుకోవాలి. ఎందుకనగా ఆయనకు వచ్చే శోధనలు భూమి మీద ఉన్నవారు ఏ ఒక్కరు కూడా సహించలేనన్ని శోధనలు ఉన్నాయి. ఆయన జయించినవి ఎంత గొప్ప కార్యాలు తెలుసా? అయ్యి మన ఊహలో కూడా అందరి యొక్క కార్యాలు చేశాడు ఆయన. ఎవడి 40 దినాలు 40 రాత్రులు, 40 పగలు 40 రాత్రులు కూడా ఆయన ఏం చేశాడు? అరణ్య మార్గమున కొనుకోబడి ఒక రాయి మీద కూర్చుని ఆ బండ మీద చేతులు చాచి శిరస్సు వంచి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది ఆయన దగ్గర. అపవాది శోధన కూడా ఆయన దగ్గరే ఉన్నది. ప్రియులారా గమనించాలి, లేదా బైబిల్లో చదవట్లేదా? చదువుతున్నాం కదా. అయితే ఆయన ఎందుకు చేశాడు? శోధనను జయించడం కొరకు. ఇప్పుడు ఈ 40 దినాలు ఎందుకు చేయాలి? ఈ 45 దినాలు మనం గమనించాలి. రాబోతుంది గుడ్ ఫ్రైడే, అవునా? ఆ రోజు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో ఉండాలనుకుందాం, అవునా? మనతో ఉండే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆయన వెళ్ళిపోయే ముందు, వెళ్ళిపోయేటప్పుడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా శోధనప్పుడు ఎవరు అనిపించాలి? ఇక్కడ చెప్పాలి, ఎవరు అనిపించాలి? మాట్లాడలేదా? చెప్పండి, ఎవరు అనుభవించాలి? ఈ లోకంలో గట్టిగా చెప్పలేమని మనం అనుభవించాలి. శోధన చేయించాలంటే మనం ఏం పొందుకోవాలి? గట్టిగా ఎవరు కూడా మొక్కమాట పడొద్దండి ఈ విషయాల్లో. దేవుడి యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎవ్వరూ ఏమనుకోవసరం లేదు. ఇప్పుడు మనం క్రియలతో ఉంది, మనం ఉపవాసం చేయాలా చేయొద్దా? చెప్పాలి గట్టే. ఎవరి ఇప్పుడు ఆయన శోధన చేయించడం కొరకు 40 దినాలు రాత్రులు కూడా ఆయన ఉపవాసం చేసి జయశీలుడై విజయుడై తండ్రి వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు మన బ్రతుకు దినాలు కొద్ది దినాలే. ఎవరి ఈ కొద్ది దినాలు శోధన జయించాలంటే సంవత్సరానికి ఒక్కసారి కూడా ఈ దినాలు ఉపవాసం ఆచరించలేమా? చెప్పాలి. ఆచరించవచ్చా? ఆచరించకూడదా? నెమ్మది గట్టిగా చెప్పలు. ఉపవాసం అనేది ఆయన శోధన చేయించడం నిమిత్తమే తండ్రి అభిషేకము పొందుకోవడానికి చేశాడు. ఉపవాసం అనేది మనం ఇప్పుడు ఆ శోధన చేయించి తండ్రి ఆ కుమారుడు ద్వారా ఇచ్చిన అభిషేకం నిలబెట్టుకుని ఆ కుమారుడు మార్గంలో వెళ్ళటానికి మనం ఉపవాసం చేయాలట. గట్టిగా చెప్పలేదు. ఆయన ఊరికి మాదిరి చూపించలేదు. నేను ఏ రీతిగా జీవించాను, నేను ఏ రీతిగా ప్రార్థన చేశాను, నేను ఏ రీతిగా మాట్లాడాను, నేను ఏ రీతిగా నా యొక్క తండ్రి చిత్తానుసారమైన సువార్తను ప్రకటించాను, ఆ సమస్తమును మీకు అప్పచెప్పి వెళుచున్నానయ్యా. నేను అప్పచెప్పుచున్న పని అసామస్య పని కాదు. యెహోవా సంబంధమైన మానవులలో కలిగించే ధనాపేక్షకు సంబంధమైన పని కాదు. మీకు మీ ఆత్మను రక్షించుకుని ఏ తండ్రి అయితే మిమ్మల్ని ఈ లోకానికి పంపించాడో ఆ తండ్రి యొక్కకు వెళ్ళటానికి
సాక్షులుగా ఉండాలి. అందుకే చెప్తున్నాడండి ఆగమ్మా, అందుకే ఆ మాట చెప్తున్నాడు ఆయన. ఏమండి చూడు ఒకసారి రోమి రాసిన పత్రికలో చూద్దాం, 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమి యొక్క సంఘానికి రాసిన చూడండి ఎలా ఉండాలంట, మీరు ఏక భావము గలవారై అమ్మా ఏకాగ్రముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము ఎవరి చిత్తాను ప్రకారమా క్రీస్తు యేసు చిత్తానుసార ప్రకారము అమ్మా ఒకరితోనొకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మనకేమవసరము? ఓర్పు అవసరం. దాని అర్థం ఏమవసరం మనకి? ఓర్పు. రెండోది సహనం. ఓర్పున సహనమే కాదండి అనుకుంటారేమో, కాదండి. రెండింటిలో కూడా తేడా కనిపిస్తున్నది ప్రియులారా. ఓర్పు అనేది ఒక విధానము, సహనం అనేది ఒక విధానము. సహనం అనేది ముఖ్యంగా విన్నాగానే వినపడలేదు అనిపించింది. అది అవునా? అది మనకి వినపడినట్టు కాదు. లేదా వినపడ్డది కదా, ఒక చెవులు కూడా ఈ చెవులు కాదు, ముక్కులోంచి రోడ్డు కూడా మార్చేది పంపిస్తాం ఈయన. అప్పుడు మన క్రైస్తవులు అంటారా? నిజంగా చెప్పండి, క్రైస్తవులు కూడా వస్తుంది ఏంటి తెలుసా? విన్న దానిని మరచిపోవటం. నమ్మకంగా చెప్పడం, విన్న దానిని మర్చిపోవాలి. ఓర్పు ఈ జీవిత కాలమంతా నువ్వు కాపాడుకోవాలి. సహనం చచ్చిపోద్దంట, ఓర్పుని చంపకూడదు. సహనం ఎంతో చేయకూడదు, చచ్చిపోద్ది. ఎందుకనగా ఏదో ఒక టైంలో మనకేం కలుగుతుంది? రోసం కలిగిస్తుంది. సహనం దేనికి తోడించే తెలుసా? కొద్దిసేపు ఉంటుంది, తర్వాత అపవాదికి చోటిస్తుంది. కానీ ఓర్పు నువ్వు బ్రతుకున్నంత కాలం ఓర్చుకుంటూనే ఉండాలి. నువ్వు బ్రతుకున్నంత కాలం ఓర్చుకుని ఉంటే దేవునికి కుమార్తెగాను కుమారుడుగాను అనిపించుకోవడం అర్హత ఆయన మనకు ఇస్తాడు. ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇవ్వని దేవుడు కాదు. ఆయన యొక్క విషయమై అంటాడు. ఆయన ఊరికే మాట్లాడలేదు. అందుకే మరి పేతురు రాసిన పత్రికలో అదే 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదంట. ఈ లోకంలో ఉన్నవారు అనేకమైన మంది ఉన్నారు, కానీ పాపము లేదన్న వ్యక్తి ఎవరైనా సరే ఉంటే చూపించండి. ఏమని? దైవం అన్నవారు, దైవ స్వరూపులు అన్నవారు, జ్ఞానంతో గొప్పవారు లేరన్నవారు, చరిత్రలో సృష్టించిన వారు. కానీ చూడండి, వాళ్ళ చరిత్రలో పాపం అనే మచ్చ ప్రతి ఒక్క చోట, ఏదో ఒక గ్రంథంలో ప్రతి ఒక్క చోట చూపిస్తారు. దేవుని స్తోత్రం. కానీ యేసుక్రీస్తు దగ్గర, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన దగ్గర పాపం అనే మచ్చ ఉన్నదేమో మనం చూడొచ్చు. చూడండి, యెషయా భక్తుడు అన్నాడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము తీసుకుంటే అక్కడ ఒక మాట కనిపిస్తున్నది. తీర్థం కూడా యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనము, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులను అతని సమాధి నియమించబడెను, ధనవంతుని యొక్క అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతని నోట ఏ కపటమును లేదు. దేవుని స్తోత్రం. ఎవరి నోట? ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేర్చడం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా ఎప్పుడో జన్మిస్తారని ప్రవక్తే ప్రవచించాడు. తండ్రి అయిన దేవుడే కుమారుడుగా నేను ఈ లోకానికి వెళ్ళాలి, లోక మాలిన్యమును పోగొట్టాలి, లోక పాపమును నే కడగాలి, నా రక్తం వల్లే ఈ లోక పాపమును విముక్తి ఉన్నది కనుక ఎవరి వల్ల ఈ లోకంలో ఉన్న పాపానికి విముక్తి అనేది
బాగా నచ్చింది. అయ్యా, ఈ నరుల యొక్క పాపము నేను చూడలేకపోతున్నానయ్యా, నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, నేను మొయ్యలేకపోతున్నాను. అంత ఘోరమైన పాపం చేస్తున్నారు వీరు. మొయ్యలేని పాపం ఎక్కువైపోయింది. ఒక్కసారి నువ్వు ఈ నరులను చూడమనగా ఒకే ఒక్కడు నీతిమంతుడు కనిపించాడట. నమ్మితే కనుక చప్పలు ఎవరండి? ఎవరు చెప్పారండి? ఎక్కడ చదువుతున్నారు? ఆయన ఆకాశం చూడగా ఎవరు కనిపించారు ముందు? అప్పుడు కుమారుడు పుట్టాడా? ఎక్కడ పెడుతున్నారు ఆలోచనలో? నోవాహు. నమ్మితే కనుక చప్పలు ఎవరైనా సరే గమనించండి, వాక్యం ఒక మాట మనం చెప్పేటప్పటికి ఎంతగా బోధిస్తున్న ఒక వాక్యం మీలో ఉంటుందో లేదో ఇప్పుడు మనకు కనబడుతున్నది. వాక్యానికి విధేయులై ఉంటున్నామా? లోకానికి విధేయులు ఉంటున్నామా? భూమి అప్పుడు ఎలా వచ్చింది? ఆది కాండంలో 6వ అధ్యాయంలో చూస్తే, అయ్యా నేను మొయ్యలేకపోతున్నానయ్యా అని తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి దేవుడు, అయ్యా నీవు సృష్టించావు నీ యొక్క నోటి వాక్కు ద్వారా సమస్తమును, కానీ ఈ జనుల యొక్క పాపం నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ మనుషుల యొక్క పాపం నేను మొయ్యలేకపోతున్నాను చూడబోయానగా ఆయన ఉమ్మి చూసినప్పటికీ ఎవ్వరూ పరిశుద్ధులుగా కనిపించట్లేదంటండి. ఏ పురుషుడు కూడా ఏ స్త్రీ కూడా పరిశుద్ధులుగా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రియులారా గమనించండి, క్రీస్తు పూర్వం కలిగిన మాట. అయితే క్రీస్తు శకం ఒక పరిశుద్ధుడు వచ్చాడు. ఆయనే యేసు ప్రభువు వారు. ఆయనకి ఏ మచ్చ కూడా లేదు. ఆయన ఏ పాపము చేయలేదు. చదవడం చదవాలి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను ఏ కపటమును కనపడలేదంట. దేవుని స్తోత్రం. 9వ వచనం ప్రవచనం చదవండి. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నింపబడేను. దేవుని స్తోత్రం. ఆయన సిలువను వేసినప్పుడు ఆయన ఈ పక్కన ఆ పక్కన వేసిన వారు ఎవరు? భక్తుల, ప్రవక్తల, ఆరాధన చేసిన వారా, ఆయన నమ్మిన వారా? ఆ ఇద్దరు ఏ ఒక్కరు కూడా కాదు. ఈ పక్క ఒక దొంగ, ఆ పక్క ఒక దొంగ. అవునా? మనం ఆ రోజు మాట్లాడుకుంటాం ఆ దొంగల కోసం. ఎప్పుడు ఏ రోజు అవుతుంది? 2వ తారీఖు. ఖచ్చితంగా రండి, మానవద్దు. తెలియని వారు రండి. దేవుడు ఏ త్యాగం చేశాడు ఆ రోజు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా దేవుని స్తోత్రం. హల్లెలూయా. తెలుసున్న వారికి తెలుస్తున్నది, కానీ తెలియని వారు ఖచ్చితంగా ఆ రోజు దేవుడు ఏమి మాట్లాడాడు, ఏమి మాటలు అనేది మనకి కనిపిస్తున్నారు. ప్రియులారా కాబట్టి చూడండి అంటాడు కదా, ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. అదే యొక్క మాట పేతురు పుత్రుడక్కడ చెబుతున్నాడు. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదయా. దానికి సాక్షులము మేమే. ప్రవక్తనాడు ప్రవచించిన ప్రవకారముగా ఆయన జీవించిన 33 సంవత్సరాలు జీవించాడు. బాధ్యతను మనకు అప్పచెప్పాడు. మార్గమును మనకు చూపించాడు. ఆయన నడవవలసిన మార్గము సూచనలు అనేకమైన చేసి చూపించాడు. ఇలాగ చేయండి, నా తండ్రి ఉగ్రతను తప్పించుకుంటారని అని చెప్పేసి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. చూడొకసారి మనం అదే విషయంగా చూస్తే కొరింథీయులకు రాసిన మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, సారీ అండి, యెషయా గ్రంథంలో యోహాను సువార్త చూసినట్లయితే చూద్దాం ఒకసారి. యోహాను సువార్త తీసుకుందాం. 8వ అధ్యాయం 46. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చూడక ఎవరు అడగరా? నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మీరు ఎందుకు నన్ను నమ్మరు అంటారు. దేవుని స్తోత్రం. చాలా మంది అంటారు కదా, లోకం వచ్చే మాటలు, నాస్తికులు మాట్లాడే మాటలు ఎలా తెలుసా? యేసయ్యకు పెళ్లి అయిందంట, పిల్లలు కూడా ఉన్నారంట. ఈ వాదనలో రాలేదా? వెళ్ళలేదా? మీరు విన్నాం కదా.
ఎక్కడుంది? ఏ చరిత్ర ఉంది? వారు చూపించగలిగారా? బోటగాల చెప్పేవాడు ఎన్నైనా కూడా చెప్తాడంట. అవునా అండి? మన గొడవకు ఎప్పుడు వస్తాడు చెప్పలేదు. పురుషులు తెలుసు కదా, మర్చిపోయి వచ్చాక మర్చిపోవద్దు. మళ్ళీ మన ఇంటికి తర్వాత మన గొడవకు మనమే చూడాలి, మన పాఠశాల కూడా మనమే చూడాలి. అవునా? తెల్లవారులకు వస్తాడు అనమాట. డైలీ వాయించుకుంటూ ఎవడి వాడు ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? ఆయన వెనకాల ఎన్నో మొరుగుతాయి. మనం కూడా ఎన్నో రకాల మనం పళ్ళు తింటానే ఉంటాం. ఏంటయ్యి? అయ్యాలంటియో ఇది కూడా అట్లాంటియ్యే. నవ్వుతుగడ్డి తప్పలు తెలియదు. క్రైస్తవులుగా ఎవడో చెప్పిన దాన్ని ఆలోచించే కంటే దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలంటే ముందు ఏం చేయాలి? దేవునితో మాట్లాడటం అంటే చాలా మందికి ఇంకొన్ని రకాలుగా అర్థమవుతుంది. ఒక విషయం చెప్పనా, అందరూ వాక్యం చెప్పలేరు. అవునా? కానీ అందరూ ప్రార్థన చేయగలరండి. దేవుని స్తోత్రం. అందరూ వాక్యం చెప్పలేరు, వాక్యము చదవలేరు. చదవగలరా? నాకులాగా వాక్యం అందరూ చదవలేరు. మీరైతే చదువుకోలేరు, నేనైతే తెగ చదివేశాను, డిగ్రీలు చదివేశాను కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందరూ వాక్యం చదవలేరు, చెప్పలేరు, కానీ ప్రార్థన అందరూ చేయగలరు. కానీ దేవునితో మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మాట్లాడాలి? వాక్యం చదువుతూనే మాట్లాడాలా? వాక్యం మాట్లాడుతూనే మాట్లాడాలా? ప్రార్థన చేస్తూ మాట్లాడాలా? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేస్తూ మాట్లాడాలి. ఇలా మాట్లాడదు కదా. ఏం పాట? ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. దేవుడితో మాట్లాడతాము, ప్రార్థనలో మాట్లాడాలండి. ప్రార్థనలో నీ హృదయాన్ని అప్పచెప్పాలండి. ప్రార్థనలో నీ కన్నీరు ఆయన కన్నీరుతో ఆయన పాదాలు కడిగితే వెంటనే వచ్చి నీతో మాట్లాడతాడు. ఆయన లేట్ చేసే దేవుడు కాదు, ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు, నీ ప్రార్థన వినని దేవుడు కాదు, నిన్ను తోసివేసే దేవుడు కూడా కాదు ఆయన. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనలో గుణమేమిటో, నీ ప్రార్థనలో భావమేమిటో, నీ ప్రార్థనలో ఉన్నతమైన స్థితి ఏది ఉన్నదో, నువ్వు ఏం కోరుతున్నావో, ఏం అడుగుతున్నావో ప్రతి ఒక్కని వింటున్న దేవుడు మన పక్కన నిలబడి ఆలకిస్తున్న దేవుడు. దేవుడు స్తోత్రం. దేవుడితో మాట్లాడాలి. దేవుడితో మాట్లాడితే ఎలాంటి విషయాలను కూడా భయం లేదు. చదవండి ఒకసారి. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అమ్మా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వినును. మీరు కరెక్ట్గా ఉండండి. మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినరని నేను చెప్పాను. గట్టిగా చెప్పలు దేవుని సంబంధులు కానప్పుడు దేవునికి మాట ఎలా అంటారు? దేవునికి చరిత్ర ఎలా చదువుతారు? సత్యమైన దేవుడిని ఎలా నమ్ముతారండి? నమ్మరండి, నమ్మరు. అయినప్పటికీ కూడా క్రైస్తవులు అంటే ఏం చేయాలని తెలుసా? నమ్మించడానికి ప్రయత్నించాలట. క్రైస్తవులు ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? మొదలు మనం నమ్మామంటారా లేదంటారా? ఈ మాట చెప్పండి. నాకు నమ్మవా? నిజమేనా? నేను అడిగితే మనం కోపపడరు కదా. నిజం చెప్పండి.
నమ్మితే మన యొక్క క్రియలు ఫలము ఎలా ఉంది అర్థమైందా? పొరపాటు కాదు, సరిగ్గా ఆలోచించు. అవునా? క్రియల యొక్క ఫలము ఎలా ఉన్నది, ఏ ఫలాన్ని మనం కోస్తాం, ఏ పంటని మోసుకెళ్తాం, దాన్ని గమనించాలండి. ఇప్పుడు తెలియని వారు క్రియల ఫలము గురించి నేను అడగలేదు. తెలుసున్న వారి క్రియల యొక్క ఫలము మనకి కావాలి. తెలియని వారికి నువ్వు చెప్పాలి అంటే తెలుసున్న నీలో క్రియ ఫలము నేను ఫలించాలి. దేవుని స్తోత్రం. ఏ క్రియ? లోకానికి సంబంధించిన క్రియ నీ జీవితంలో ఎప్పుడూ ఉన్నది. అవునా? లేదంటారా? ఉందంటారా? చెప్పాలి. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నీలో ప్రారంభమైన క్రియ ఏంటది? ఆత్మ సంబంధమైన క్రియ నీలో ప్రారంభం అవ్వాలి. లోక సంబంధమైన క్రియ నీలోంచి తీసివేయాలి. దేవుడు అందరూ పిలిచాడు, అందరినీ ప్రేమించాడు, అందరినీ కూడా చేర్చుకున్నాడు. కానీ తీసుకెళ్లేవారు కొందరే. దేవుని స్తోత్రం. ఎత్తబడేవారు ఎందుకు కొందరు? మనందరం వచ్చాం కదా, మనలో ఎంతమంది ఎత్తబడతాము, ఎంతమంది విడగొడతాము, అది గమనించాలి ప్రియులారా. క్రైస్తవులు అనగా ఎత్తబడే గుంపులాగా ఉండాలి, కానీ విడిచిపెట్టే గుంపులాగా ఉండకూడదు. రాకడ సమయంలో కరపార శబ్దముతో, రాకడ సమయంలో కరపార శబ్దముతో యేసు చేరుకొని విశ్వాసమే సదా, యేసు చేరుకొని విశ్వాసమే సదా. ప్రార్థన చేసే శక్తి మనలో ఉండాలి. అప్పుడు దేవునితో మాట్లాడతాం. చదువు మరొకసారి. దేవుని సంబంధైన వాడు దేవుని మాటలు వినను. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పెను. దేవుని స్తోత్రం. అవును కదండి, వాక్యం అంతా క్లియర్గా మాట్లాడుతుంది. ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని సంబంధులు కాదు, ఎవరు లోక సంబంధులు, ఎవరు లోకాల సంబంధుల నుంచి విడిచిపడ్డవారు, విడిపింపబడ్డవారు, ప్రత్యేకింపబడ్డవారు. అందరము లోక సంబంధులే. ఏ ఒక్కరము లోక సంబంధాలు కానంతగా లేదు. అందరము లోక సంబంధులమే. అందరము లోకాశుల్లో ఉన్నవారమే. అందరూ లోక భోగేచ్ఛలు జీవించిన వారమే. అయితే క్రీస్తు యేసు రక్తము చేత, ఎవరి చేతండి? క్రీస్తు యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారు పరలోక సంబంధులు,
ఆయన సమూహం అవుతున్నది. గట్టిగా నమ్మితే గట్టిగా ఆయనే మన కోసం ఇవ్వటంటామా? బాధను అనుభవించాడైనా, శ్రమను అనుభవించాడు. మనం అనుభవిస్తున్న శ్రమలెంత, మనం పడుతున్న బాధలెంత, మనం పడుతున్న నిందలు ఎంత, ఏపాటి బట్టి మనకు వచ్చే నిందలు బాధలు ఏంటి వల్ల మనల్ని మనం చేసుకుంటున్న వాటిని బట్టి వస్తున్నాయి. కానీ ఆయన ఏ పాపం చేశాడని, ఆయన ఏ పొరపాటు మాట్లాడాడని, ఆయన ఏ దోషం మాట్లాడాడని ఏ ఒక్కటి ఆయన దగ్గర కనిపించలేదు. ఆయన ఎందుకేనడంట, ఆయన పాపముగా చేయనివాడు ఎవడయ్యా, ఎవడ చేయగలడు అని మాట్లాడాడు. ఎంత క్లియర్గా చెప్పినట్టు తెలుస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన చూడు ఒకసారి, మొదటి పత్రిక 2:20 చూడు ఒకసారి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమైన మాట కూడా రాలేదు. చూడు ఒకసారి 5వ చూడండి, మొదటి కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడు ఒకసారి. చూడు ఒకసారి. నేను క్రీస్తును పోలి అమ్మా నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొని దేవుని స్తోత్రం. ఆయన మొదటి వచ్చిన ఏం చెప్పాడు? 22వ వచనంలో చదవండి ఇప్పుడు మరొకసారి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలో నడుచుకున్నట్లు దేవుని స్తోత్రాగమ్మా. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకొని. నేను ఆయన అడుగుతాడు నడిచానయ్యా, నేను పరిశుద్ధుని కాదు. ఆయన ఎన్నో హింసలు, బాధలు, ఎన్నో కష్టాలు పెట్టినాడు ఆయన సంఘానికి. అయితే ఆయన యొక్క జీవ దర్శనం కలిగిన తర్వాత, ఆ దర్శనము పొందిన తర్వాత నేను ఆయన యొక్క పాత్రగా నేను ఏర్పరచబడ్డా. ఆయన నేర్చుకున్నాడు, ఆయన ఏర్చుకున్నాడు, ఏర్పరచుకున్నాడు కనుక నేను ఆయన పాత్ర కాబట్టి ఆయన ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో నడిచాడో, నేను ఏర్పరచబడిన దినము నుంచి, ఆయన గత జన్మ నుంచి చెప్పలేదు, నేను ఏర్పరచబడిన దినము నుంచి ఆయన ఎలాగైతే నడిచాడో, ఆయన ఎలాగైతే శ్రమపడ్డాడో, ఎలాగైతే నిందింపబడ్డాడో, ఎలాగైతే శోధింపబడ్డాడో అవన్నిటికీ ఇష్టపడి క్రీస్తు నిమిత్తం ఎంత సాక్షులు ఇవ్వడానికి ఇష్టపడి ఆయన ఏ రీతిలో మనందరి కొరకు, ఆయన మనందరి దోష పాపముల నిమిత్తమై అత సాక్షుగా ఏ రీతిలో అయ్యాడో ఆయన అవడం నేను ఇష్టపడి ఆయన మార్గంలో నేను నడిచానయ్యా. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆయన మీరు చూడలేదు కానీ ఇప్పుడు నన్ను చూచారు. ఆయన నేను చూడలేదు, ఆయన మార్గాన్ని తెలుసుకున్నాను. పౌలు గారు యేసు ప్రభువును చూసారా? చూసినట్లుగా లేదు. ఆయన దాసులుగా ఏర్పరచబడ్డ 12 మంది శిష్యుల దగ్గరికి వెళ్ళి భయపడుతున్న వారిని ధైర్యపరిచి, అయ్యా చూసి నేను దర్శనం పొందనే తప్ప క్రియలు నేను చూడలేదయ్యా. ఆయన పరిశుద్ధత చూడలేదయ్యా, ఆయన నడవడి చూడలేదయ్యా, ఆయన జీవితం ఎలా జీవించాడో నాకు తెలియదయ్యా. మీ అనుభవాలు మాకు నేర్పడయ్యా. మీరు ఆయనతో సంబంధం కలిగి ఉన్నారు, ఆయనతో కలిసి నడిచారు, ఆయనతో కలిసి జీవించారు, ఆయన స్వరమెట్టులో మీరు ఉన్నారు, ఆయన ఏ రీతిలో మనందరం ప్రేమించాడో మీరు చూశారు. కాబట్టి ఆ ప్రేమ గురించి నాకు చెప్పండి అని వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నాడు కనుక సమర్పించుకున్నాడంట. నమ్మితే చెప్పలేదు. అదే ఒక వాక్యం, అదే ఒక మాటలు, అది ఒక బాధ ఇప్పుడు మనం వింటున్నాం. వింటలేదంటారా? చెప్పండి అమ్మా, వింటున్నామా? వింటున్నాం కదా? కరెక్ట్గా వినబడుతుందా? లేకపోతే సౌండ్ పెంచమంటారా? ఇది తీసేస్తే నా సౌండ్ ఎక్కువ వస్తుంది. ఇంకా ఇది ఉన్న వాళ్ళు నేను తగ్గించి మాట్లాడుతున్నా.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత వాక్యం చేత, వాక్యం అనే ఉదక స్థానం చేత కడగబడుతున్న మనము, ఆయన ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకుని సంఘంతో చెబితే, ఆ యొక్క సంఘంలో ఉన్న మనము, ఆయన యొక్క వాక్యం ఉంటున్న మనము, ఆయన అభిషేకం చూస్తున్న మనము, ఆయన యొక్క నీతిని గ్రహించిన మనము, ఆయన ప్రేమ చూస్తున్న మనము, ఆయన ద్వారా పొందుకున్న కార్యాలు సమస్తం వింటున్న మనము ఏ రీతిగా నడుస్తున్నాం? మన నడవడి దేవునికి ఇష్టంగా ఉంటుందంటారా? ప్రియులారా, మార్చబడాలి. దేవునికి వాక్యము చేత కడగబడాలి. వాళ్ళు అలాగే కడుగుతా ఉంటారు, మనం ఇలాగే ఉంటామంటే రాబోతున్న ఈ దినాలు. ఒకసారి ప్రకటన గ్రంథం 17-16 తీయండి, చదువు చూడండి. మీకేమన్నా ధైర్యం ఉంటే ఆఖరి ఉగ్రతలు ఎలా ఉంటున్నాయో ఏదేస్తాడంట. దేవుని స్తోత్రం. మనం తినే బియ్యం గింజ చిన్న గడ్డ ముక్కగా ఏదైనా ఉంటుంది, కనీసం ఒడ్లు గింజ ఉంటే దాన్ని ఏం చేస్తాం? తీసేస్తామా, ఉంచుతామా? లేకపోతే చెదకొట్టి తినేస్తామా? చెదకొట్టరిగినా పొరపాటు మా చేతి ఎప్పుడు లేదు కదండి బాబు. అది అదే కదా, అదే ఒడ్లు గింజ కదా వేయించింది మనకి, అవునా? మరి అది దాని చెదకొట్టి నలభై మీకు ఒప్పుకుంటేనే నలభం, దాన్ని ఏం చేస్తాం? తీసి పడేస్తాం. చిన్న బెల్లం ఏం చేస్తాం? తీసి పడేస్తాం. అంతకంటే హీనమైన బ్రతుకులు మనవి. నవ్వుతే గట్టిగా చప్పుడు కొట్టే కాబట్టి ప్రియులారా, గమనించండి, మన బ్రతుకు దినాలు ఎట్లా ఉన్నాయో ఆలోచించాలి, తెలుసుకోవాలండి. ఆఖరికి వచ్చేద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 21వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం చూడండి ఒకసారి. చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరిగిని ఆయనను మన కోసము పాపముగా చేసెను. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇంకా గట్టిగా చప్పట్లు కొడదామండి. మన పాపములు, మన అపరాధములు, మన దోషముల నిమిత్తమై పాపమెరుగుని ఆయనను పాపముగా చేశాడట. ఆయన నలగ కొట్టడానికి తండ్రికి ఇష్టమైన యెషయా గ్రంథము 53 సంబంధించిన మళ్ళా యెషయా గ్రంథము 53 అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, సృష్టించిన సృష్టికర్త కుమారుడుగా వచ్చి ప్రవచనాత్మకంగా ముందు మాట్లాడుతున్నాడు కదా. కుమారుడు అయిన తర్వాత నలగ కొట్టబడాలి, చిన్నగ కొట్టబడాలి, అవమానం పొందాలి, ఉమ్ము వేయబడాలి, కొరడా చేత కొట్టబడాలి, ముళ్ళ కిరీటం పెట్టబడాలి. సమస్తము కూడా ప్రవచనాత్మకంగా ప్రవచించిన దేవుడు కుమారుడుగా పుట్టిన తర్వాత ఆయన పొందిన కార్యముల చేత మనకు స్వస్థత. ఆయనంట ఏ పాపము, ఆయన నోట ఏ దోషణ రాలేదు. ఆయన ముందేమన్నాడు 22వ వచనంలో? క్రీస్తు కూడా ఏమా ఎవరి కోసం? చెప్పండి మీరందరూ, ఎవరి కోసం? మన కోసం. అక్కడ ఏముంది? మీ కోసము. దేవుని స్తోత్రం. మీ కొరకు ఆయన. ఇప్పుడు మనం మీరు అన్నదాన్ని మనం చదువుకుందాం. చదువులో ఒకసారి దేవుడు అందరూ అందరూ తీసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం అందరూ చదువుదాం. తీయండి ఒకసారి. తీసారా? తీయైతేనా? పురుషులు కూడా కబడతారు బాబు, వద్దు కదా? ఓకే, 22వ వచనం మీరు చదవండి. ఎంత క్లియర్ గా చదువుతారు చూస్తాను. అమ్మా ఒకసారి అంత కంగారు మీకు చెప్పు. పక్కన రావాలి కదా, నేను చెప్తాను కదా. అక్షరానికి అక్షరం ఖచ్చితంగా విడమర్చి చెప్పండి. చెప్పలే ఒకసారి అందరూ కూడా. నేను చెప్పనా?
నేను చదవనా పోనీ తీసుకుని చూడండి సార్, నేను చదువుతాను. క్రీస్తు కూడా మీరు అనకు, మీరు కూడా అనవద్దు, మనము కూడా అనండి. నా కొరకు అని చెప్పండి. అవునా? క్రీస్తు కూడా నా కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. దేవుని స్తోత్రం. నక్షత్రం తప్పించారు కదా, క్రీస్తు ఇప్పుడు చదువుకుందాం. చూడండి, క్రీస్తు కూడా మీ కొరకు, మా కొరకు అంటే మీ కొరకు అని మళ్ళీ ముందు చెప్పాం కదమ్మా, ఆక్సిజన్ ఎలా వచ్చేది దాని గురించి ఎక్కిస్తామా, అందు గురించి చెప్తాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి ఇచ్చిపోయాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన ఇచ్చిన మాదిరిని ఎంత వరకు గైకున్నాము ఇప్పుడు మనం గమనించాలి. అవునండి? అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు దారి తప్పి ఉన్నామంట. మనం ఒక చోట ఉంది, ఏమనుందో తెలుసా? దారి తప్పి ఉన్నామని. అది కాదురా, మీరు గొర్రెల వారే దారి తప్పారు, అది కూడా కాదు. దారి తప్పి ఉన్నామంట మనం. ఇది కూడా ఉంది. అవునా? చదివించనా భయం? దేవుని స్తోత్రం. మనం దారి తప్పలేమా? గొర్రెలంటే నోరు లేని దారి తప్పుతున్నాయి. ఈ గొర్రెలకి నోరు లేదా? లేదు. అన్నిటికంటే జ్ఞానం ఎక్కువ ఉంది ఈ గొర్రెలకి. అవునా? తెలివి ఎక్కువైపోయింది గొర్రెలకి. ఆ గొర్రెలకు గడ్డి తిన్న గొర్రెలుగా అన్ని రుచులు తిన్న గొర్రెలు కదా. కానీ మనం తెలివెక్కువైపోయి మనం ఏం చేసాం? దారి తప్పి నడుస్తున్నాము. కనుక తప్పిన మనలను మార్గంలోకి నడిపించడానికి ఆయన మాదిరి ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. ఆయన మాదిరి ఇచ్చిన దేవునికి ఎంతవరకు మనం లోబడుతున్నాం, ఎంతవరకు విధేయత కలిగి ఉన్నాం, అది గమనించుకోవాలి పిల్లలారా. కాబట్టి మనం పరిశీలించుకోవాలి. దేవుని విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన నా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలు స్తోత్రాలు ప్రభువా. మహోన్నత మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ వందనాలు. ఇదిగో నా ప్రభు అల్పులము అయోగ్యులము నాయనా, ఇంతవరకు నాయన మీ ఆత్మశోధనని అభిషేకించారు. మీరు నా నోటి నుండి మాట్లాడి ఉన్నారు, బలపరిచిన ప్రభు వాక్యాన్ని బిడ్డలైనా నెవరవేసుకుని గ్రహించుకుని గమనించుకునే మనసు దయచేయండి. ఉపవాస దినములనగా ఆచారపూర్వకంగా చేయడం కాదు నాయనా, మమ్మల్ని శోధనలో పడకుండా విడుదల పొందడం నిమిత్తమై, శోధన చేయడం నిమిత్తమై ఆనాడు నువ్వు చేసిన ఇప్పుడు మమ్మల్ని చేయమంటున్నావు. మేము చేస్తున్న ఈ ఉపవాస దినములు ప్రభు నీకు పైన రూపంగా ఉండడానికి సహాయం దయచేసి బలపరిచి మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలుకుంటున్నాం పరమ తండ్రి.